అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. జోగి రమేష్ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయంట. ప్రజాస్వామ్యం గురించి జోగి రమేష్ మాట్లాడుతున్నాడు. కామెడీ కదా. అలాంటి పదాలను వాడొచ్చా జోగి రమేష్? అసలు ప్రజాస్వామ్యం ఒకటి, విలువలు, విశ్వసనీయత, మాట్లాడే విధానం గురించి, పద్ధతి గురించి, గౌరవ మర్యాదల గురించి, వాటికి సంబంధించిన ఏ విషయం పైన నువ్వు మాట్లాడకూడదు. నీకు మాట్లాడే అర్హతే లేదు అసలు. నేను ఎందుకంటానంటే ఆ మాట, నువ్వు అసెంబ్లీలో బూతులు తిట్టావు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి, నువ్వు బయట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టావు, ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని ఒక పెద్ద సభ పెట్టేసుకొని అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా బూతులు తిట్టావు. ఊరకొక్కలైనా అది ఇదని ఏదో మాట్లాడేటప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అన్నమాట. అధికారంలో ఉన్నంతసేపు కూడా మనకు కన్ను మిన్ను ఆనలా, మన భూమి మీద నల్ల ఆకాశానికి భూమికి మధ్యలో నడిచామాట, గాల్లో నడిచామాట. మనం నన్ను ఎవడ ఏం పీకలే, నన్ను ఎవడ ఏం అనలే, మనం పెద్ద మగోళ్ళమి. చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టచ్చు, లోకేష్ గారిని బుద్ధులు తిట్టచ్చు, పవన్ కళ్యాణ్ గారిని బుద్ధులు తిట్టచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కర్రలతో వెళ్ళిపోవచ్చు మనం. అలాగే చేసాడు, వెళ్ళాడు. అలాగే అందరిని బూతులు తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కర్రలు వేసుకొని వెళ్ళాడు. మంత్రి పదవి వచ్చింది. అయ్య బాబు జోగి రమేష్ అన్నవాడు పెద్ద పోటీగాడు, వీడంత వీరుడు ధీరుడు ఇంకొక లేడు, బాహుబలి సినిమాలో బల్లాల దేవుళ్ళు అంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొంగిపోయి మంత్రి పదవి ఇచ్చేసాడు. అసలే భూమి మీద నడట్లేదు, గాల్లో నడుతున్నాడు అంటే మంత్రి పదవి రాగానే ఇంకా గాల్లో కూడా నడతలేదు, ఇంకా ఆకాశానికి ఎక్కేసాడు. ఇంకా రెండు కాళ్ళు నెత్తి మీద కాదు, నెత్తి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంక వెనకాల నుంచి చూడడం మొదలుపెట్టాడు. ప్రతిదీ కూడా వెనకాల నుంచి చూడడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ నోరుకి అడ్డు అదుపు లేదు. ఆ రోజున అధికారంలో ఉన్నంతసేపు, ఎన్నికలు కూడా వచ్చేంత వరకు కూడా ఆ నోరుకి అడ్డు అదుపు లేదు. ప్రతి ఒక్కరిని నోటుకు వచ్చిన మాట ఏది పడితే అది, ఎలా పడితే అది మీడియాలో హైప్ వచ్చేది కదా. జోగి రమేష్ అనే వ్యక్తి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కానీ సంచలన వ్యాఖ్యలు చేస్తాడో, చంద్రబాబు నాయుడు గారిని తిడతాడో, లేదంటే లోకేష్ గారిని తిడతాడో, అదొక హైప్ మాట. ఈ 4 బూతులు మాట్లాడగానే సాక్షిలో వచ్చేద్ది, ఈ టీవీ 9లో వచ్చేద్ది, ఎన్టీవీలో వచ్చేద్ది. చంద్రబాబు నాయుడు గారిని జోగి రమేష్ ఇలా బూతులు తిట్టేసాడు, ఇన్ని మాట్లాడేసాడు, ఇది మామూలు ర్యాగింగ్ కాదు, మాస్ ర్యాగింగు, బ్యాటింగ్ అంటే ఇది ఏంటి, ఆ బూతులు తిట్టేది ఇది బ్యాటింగ్ అని ఎత్తాడు. ఇక్కడ అదో పెద్ద రోత. ఈ 5 ఏళ్ళు ప్రజాస్వామ్యం గురించి గుర్తుకురాదు వీళ్ళకి. ఈ 5 ఏళ్ళకు పద్ధతుల గురించి వీళ్ళు గుర్తురాదు వీళ్ళకి. ఇలా మాట్లాడేయచ్చు, ఇలా దాడులు చేసేయచ్చు, ఇలా కొట్టేయచ్చు. ఎన్నికలు అయిపోగానే ఇంక రిజల్ట్ ఇంకొక 2 వారాలు ఉందనగా మీడియా ముందుకు వచ్చి పెడబొబ్బులు అన్నమాట. ఏడుపులు పెడబొబ్బులు. ఓటమి అంచం ఉన్నారు. ఆ విషయం అందరికీ అర్థమైపోయింది. ఓడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి పత్తిత్తి కోరిలే చెప్తారు. ఈ 5 ఏళ్ల కాలం పాటు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేసాము అనేది ఎంతకన్నా ఘోరంగా కనబడుతుంది మన కంటికి. దీనికి 10 ఇంతలు ఎక్కువ ఘోరంగా కనబడతాయి. అసలు మాచర్లలో, పల్నాడు ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడింది ఎవరో, దానికి దారి తీసింది ఎవరో, మొదలుపెట్టింది ఎవరో, ఇవన్నీ తెలుసుకోకుండా అవన్నీ మీ నాయకులు చేసినయే అయినా సరే కవర్ చేసుకుంటా మళ్ళీ దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు మిమ్మల్ని ఏమన్నా కూడా మాకు అర్థం కావట్లా. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల దగ్గర మనం చూసాం, పెట్రోల్ బాంబులు దొరికినాయి, నాటు బాంబులు దొరికినాయి, అబ్బీర్ సీసాలో పెట్రోల్ పోసి ఏయో కట్టారు, పెద్ద పెద్దవి అవి దొరికినాయి, పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు, దాని వెనకాతలు కూడా మీరే ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాటన్నిటినీ కవర్ చేసుకుంటా మళ్ళీ ఏదో ఒకటి వడ్డించేయాలి. ఇక్కడ మనం ఏదైనా ఒకటి అబద్ధాలు మాట్లాడితే వాళ్ళే చూసుకుంటారులే. మళ్ళీ ఇక్కడ ప్రజాస్వామ్యం, విలువలు, విశ్వసనీయత అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తే, రాజ్యాంగం అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తే సరిపోద్ది. జోగి రమేష్ గారు మీకు అది సెట్ అవ్వదు. మీకు జగన్మోహన్ రెడ్డికి, అంబటి రాంబాబుకి ప్రజాస్వామ్యమనో, విలువలను, పద్ధతులను అవి అస్సలు చెట్టావు. అంబటి రాంబాబు కూడా అదే అంటున్నాడు, గెలిపోవటం సంగతి తర్వాత ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇక్కడ అసెంబ్లీలో ఏది పడుతుంది మాట్లాడేయచ్చు. ఇక్కడ అసెంబ్లీలో మహిళలని కూడా చూడకుండా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేటన్న వ్యక్తిని కూడా చూడకుండా ఏది పడితే మాట్లాడేచ్చు, అసెంబ్లీలో మాట్లాడేచ్చు. ఎన్నికలు అయిపోగానే ఓటమి పోయి పెట్టేసుకొని ఇంక రాగానే అయిపోయి కాదు, అది కాదు, ఇది కాదు, ప్రజాస్వామ్యం ముఖ్యం, మనకి రాష్ట్రం ముఖ్యం, ప్రజాస్వామ్యం ముఖ్యం, అదేం భాష, అదేం మాటలు, ఏం పనులు మనం చేసిందో. ఇగో ఇది ఎలా ఉంది చెప్పనా, వెనకడికి ఒక సామెత ఉంది, పిరకెళ్ళి జోకొట్టినట్టు అని చెప్పేసి అని. అలాగే ఉంది. మీరే దాడులు చేస్తున్నారు, మీరే దాడులు పాల్పడుతున్నారు, మళ్ళీ మీరే వచ్చి ఎడుతున్నారు. ఇక్కడ ఏమో జనాలపై నుదుటి పని ఏమన్నా రాసుకుని తిరుగుతున్నారు అనుకున్నావా, లేకపోతే మెల్ల బోర్డు వేసుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లా. వాళ్ళంతా కొండరి పప్పాలు వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి అనుకుంటున్నారా? మరీ అంత మెట్టలేం కాదు. జనాలకు కూడా తెలుసు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందో ప్రజలకు ఉంది. మీరు ఏ విషయం చెప్పినా, మీరు ఏది చెప్పినా గుడ్డెది చేయలేకపోయినట్టు నమ్మరు.
నేను జోగి రమేష్ మాటలు అలాగే అంబటి రాంబాబు మాటలు చూసి షాక్ అయ్యాను. ఎల్లెటర్ బాబు ఎలా మాట్లాడుతున్నారు, సడన్గా ఎలా ఎంత మార్పు ఎందుకు వచ్చింది? మీడియా కనబడగానే చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన విరుచుకుపడిపోతారు కదా ఇలా బూతులతోటి. ఆ సబ్జెక్ట్తో పాడో పెద్ద మాటగారులో లేదంటే పెద్ద సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు అని చెప్పి నేను చెప్పను. అసలు వైసీపీ నాయకులకి ఎవరికి సబ్జెక్ట్ ఉండదు. ఒకవేళ సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళని మాట్లాడించరు. సబ్జెక్ట్ పరంగా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఏదైనా సబ్జెక్ట్ పరంగా ఎవడన్నా మాట్లాడతాడని చెప్పేసి ముందుకు వచ్చినా వాడి చేత మాట్లాడినవారు, వాడిని మాట్లాడిపించారు వాడి చేత. వద్దు నువ్వు ప్రెస్ మీట్ పెట్టద్దు, పక్కకు పో, అవసరమైతే ఇంటికి పో. లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలి ఆ కార్యక్రమం ఉంది. అవి జోగి రమేష్ ఉన్నాడు ఆ పక్కన, ఓ పక్కన అంబటి రాంబాబు ఉన్నాడు, ఓ పక్కన కొడాలి నాని ఉన్నాడు, ఓ పక్కన రోజా ఉంది. ఆ నలుగురు బూతులు తిడుతుంటే టైం అయిపోద్ది. ఒక్కొక్కరు 40 నిమిషాలు తిట్టిస్తాం ఒక్కొక్కటి చేత. మళ్ళీ ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెడితే 40 నిమిషాలు మాట్లాడతారు, 40 నిమిషాలు బూతులు తిడతారు వీళ్ళు. ఆ 40 నిమిషాలు ఏం మాట్లాడతారో కూడా మాకు అర్థం కాదు. కొన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కాదు, 40 నిమిషాలు యాక దాటిగా రంకులు వేసుకోవాలి, 40 నిమిషాలు తిట్టేసుకోవాలి, వెళ్ళిపోవాలి. 640 4 గంటలు పోయినట్టు మించు అట్టాగే చేస్తున్నారు. ఇక్కడ జరిగేది అదే. 40 నిమిషాలు తిట్టించేస్తారు అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి శుద్ధ పోసుకోవాలి. ఇక్కడ ఏం మనుషులు ఏమో మీరు ఎలాంటి మాటలు చెప్పమాకండి, చాలా చండాలంగా ఉంది. వద్దు, ప్రజాస్వామ్యం విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మీరు అస్సలు మాట్లాడద్దు. చాలా దరిద్రంగా, చాలా చండాలంగా ఉంది. ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడమాకండి.